అందరికి గుర్తొచ్చేది పంక్చువాలిటీ. చాలా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఏదన్నా టైం అంటే టైం దాటి వెళ్ళిపోరు. ఏదన్నా తినడం విషయంలో కానీ, చర్చికి రావడం విషయంలో కానీ, ఏ పని చేయాలన్నా ఈ టైం అని పెట్టుకుంటారు. ఆ టైంకి ముందే వచ్చి రెడీగా ఉంటారు అనమాట. ఆ టైం దాటి ఏ పని చేయరు అనమాట. చాలా పంక్చువల్ ఉంటారు. అండ్ మా ఫ్యామిలీలో అందరినీ కూడా చాలా ప్రేమిస్తారు. మాకైతే బాగా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, అది ఇది అని చెప్తూ బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. అండ్ మా తాతయ్య 20 years నుండి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా బాధపడుతున్నారు. కానీ ఏ రోజు దేవుని విషయంలో ఏ రోజు ఆయన నిర్లక్ష్యం చేయలేరు. ఆయన ఎంత వీక్ గా ఉన్నా, ఎంత బాగాలేని స్థితిలో ఉన్నా, నడవలేని స్థితిలో కూడా ఆయన చర్చ్కి వచ్చి ప్రతి సండే ఉండేవాళ్ళు. లాస్ట్ స్టేజ్ లో కూడా ఇక్కడ నుండి మా ఇంటి నుండి చర్చ్ లోకి రావడానికి 15 minutes అట్లా నడిచి చర్చ్ లోకి వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళు సండే సర్వీసెస్ ని. చాలా దేవుని విషయంలో మాత్రం చాలా నమ్మకంగా చివరి వరకు ఉన్నారు. ప్రతి విషయం ఇచ్చే దానిలో కూడా చాలా వాళ్ళకి లేకపోయినా ఉన్న దాంట్లో చాలా వాళ్ళు దేవునికి ఇచ్చేవాళ్ళు. మా తాతయ్య అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పటి నుండి అవి చూసాను. నేను మా తాతయ్యలో దేవుని సన్నిధి అంటే చాలా భయంగా నాకు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. సండేస్ ఎప్పుడైనా నేను హాస్టల్లో అట్లా నేను అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి అట్లా మాట్లాడుతూ ఉండేదాన్ని. చర్చ్కి వెళ్ళాలా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంటున్నావు, చర్చ్కి వెళ్ళాలి, అది ఇది అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన పాటించారు కాబట్టి మాకు అలా నేర్పించారు. మాకేవో గొప్ప సంపదలు అవేం మాకు ఇవ్వకపోయినా మా తాతయ్య మా ఫ్యామిలీస్ అందరికీ దేవుడిని ఇచ్చాడు. అదే మేము గొప్ప సంపదగా చూస్తాము.